సో రిక్కీ ఫంక్షన్ అంటే మరి నేను ఊరుకుంటానా? ఫుల్ హడావడి నాదనుకుంటున్నారా? నాది కాదండి, రుద్వేద్ది. అందరూ ఎలా ఉన్నారు అడుగు? అందరూ పిచ్చి పిచ్చి లాగా ఉన్నారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సెకండ్ పూజ కూడా పుష్ప అంతా ఫుల్ వాడు ఫిక్స్ అయిపోయాడు. ఎప్పుడు పుష్పనే పుష్ప పుష్పరాజ్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ అస్సలు తగ్గదలే. అస్సలు తగ్గేదిలే. అక్కడ ఆల్రెడీ భయ్యా చూసారు, అక్కడ అందరూ చూస్తున్నారు నీ డ్రెస్ చేంజ్. అక్కడ ఊర్లో భయ్యా అందరూ చూసేసారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతనుష్. సో మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య మీ అందరినీ చాలా మిస్ అయ్యాను, వీడియో చేయలేదు, అందుకే మళ్ళీ వచ్చేసాము. మీరు అందరూ టైటిల్ చూసారు కదా, రిక్కీ ధోతి ఫంక్షన్. సో రిక్కీ ఫంక్షన్ అంటే మరి నేను ఊరుకుంటానా? ఫుల్ హడావడి నాదనుకుంటున్నారా? నాది కాదండి, రుద్వేద్ది. ఈ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. రుద్వేద్ ఫుల్ హడావడి చేసేస్తున్నాడు. రిక్కీ ఫంక్షనా రుద్వేద్ ఫంక్షన్ అనాలి, వాడైతే నాదే ఫంక్షన్ అంటున్నాడు. అందుకే ఈ స్వీట్ మెమోరీస్ అన్ని మీతో పాటు షేర్ చేసుకోవాలనేసి నేనైతే వీడియో స్టార్ట్ చేసేసాను. వాడికి ఇప్పుడు షాపింగ్ అయితే మొదలు పెట్టేశాను నేను. ఫంక్షన్స్ అయితే చాలా ఉంది. హల్దీ ఫంక్షన్ ఉంది, మెహందీ ఉంది, మెయిన్ ఫంక్షన్ ఉంది, సత్యనారాయణ పూజ ఉంది, గణేష హోమ ఉంది. ఇంకంతేనా? ఇంకా మా బెంగళూరు నుంచి అందరూ వస్తున్నారు, మా సిస్టర్స్ వస్తున్నారు. అందరూ వస్తుంటే మరి కొత్త కొత్త డ్రెస్సెస్ వేసుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి కదా. నేనైతే రెడీ అయిపోతున్నాను. సో అవన్నీ మీతో పాటు షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో బయట సమ్మర్ కూడా ఉంది. సో మనం సమ్మర్కి బయటకు వెళ్తున్నామంటే మంచిగా రెడీ అయ్యి స్వెట్ లేకుండా, మెయిన్ లిప్స్టిక్ పోకుండా ఎలా రెడీ అయ్యి కూడా వెళ్తున్నానని మీతో పాటు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మన అన్న దగ్గర లిప్స్టిక్ కలెక్షన్స్ చాలా ఉంటాయి కదా, కానీ నేనైతే ఎక్స్ట్రా కేర్తో చూజీగా సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే స్కిన్ పైన లిప్ పైన అప్లై చేస్తున్నప్పుడు ఆన్ కెమికల్స్ ని యూజ్ చేయకూడదు. మీరు నా ప్రీవియస్ వీడియోలో చూస్తుంటారు కదా, నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ కి నేను ఎక్కువ వాడే ప్రోడక్ట్ మమ్మా అర్త్ది. ప్రెసెంట్ అయితే నా లిప్స్టిక్ లో నా ఫేవరెట్ లిప్స్టిక్ మమ్మా అర్త్ మాయిశ్చరైజర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్. నేను యూజ్ చేసే షేడ్ ఏంటో తెలుసా? క్యారినేషన్ న్యూడ్. నాకు ఈ షేడ్ చాలా బాగా నచ్చింది. ఇది స్మచ్ ప్రూఫ్ తో వచ్చింది, ఇంకా లైట్ వెయిట్ కూడా. ఇది అప్ టు 12 hours లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఈ లిప్స్టిక్ లో యాడెడ్ బెనిఫిట్ ఏంటో చెప్పాను, అందులో ఆవకాడో ఆయిల్ ఇంకా వైటమిన్ ఈ కూడా ఉన్నాయి. సో మనకు కావాల్సిన గార్జియస్ మ్యాట్ ఫినిషింగ్ తో పాటు లిప్ ని మాయిస్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇది 100% టాక్సిన్ ఫ్రీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారు. చూసారా, చాలా లైట్ వెయిట్, నా ఫేవరెట్ కలర్ అన్నమాట. సో దీని అప్లికేషన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను కదండి. లాంగ్ స్టే లిప్స్టిక్. సో చూసారు కదా, అప్లికేషన్ అయితే చాలా స్మూత్ గా ఉంది, ఎక్కడ స్ప్రెడ్ కాలేదు. నా లిప్ కూడా ఎక్కడ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజ్ గా అలా స్మూత్ గా షైనింగ్ ఉంది కదా. సో అప్లికేషన్ అయితే చాలా బాగుంది, ఈజీగా కూడా ఉంది. అంతేకాదండి, దీంట్లో మొత్తం 17 షేడ్స్ ఉన్నాయి. నాలాగే సాఫ్ట్ న్యూడ్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉన్నాయి, ఇంకా బ్లడ్ రెడ్ నచ్చిన వాళ్ళకి కూడా కలెక్షన్స్ ఉన్నాయి, ఇంకా లిప్స్టిక్ నచ్చిన ఆడవాళ్ళకి పండగనే పండగ అండి. ఇంకో విషయం, మా అమ్మ అర్థం మనల్ని వింటుంది. కస్టమర్ షేర్ చేసుకున్న ఫీడ్బ్యాక్ తో వాళ్ళ ప్రోడక్ట్స్ ని రీసెర్చ్ ద్వారా ఇంప్రూవ్ చేస్తారు. కస్టమర్స్ కి ఇచ్చిన ఇన్పుట్ ని బేస్ చేసుకొని వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేసుకున్నారు. బెటర్ క్వాలిటీ కోసము ఎప్పటికప్పుడు కొత్త ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు మా అమ్మ అర్త్ వాళ్ళు. డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేసి ప్రోడక్ట్ ని చెక్అవుట్ చేయండి. నా కూపన్ కోడ్ ని యూజ్ చేయండి. మా అమ్మ అర్త్ వెబ్సైట్ లో ఇంకా యాప్ లో యూజ్ చేస్తే ఎక్స్ట్రా 20% ఆఫర్ కూడా పొందొచ్చు. మా అమ్మ అర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా మీ నియర్ బై స్టోర్ లో కూడా దొరుకుతూ ఉన్నాయి. సో నాకు న్యూడ్ షేడ్స్ అంటే చాలా ఇష్టం. నేను మా అమ్మ అర్త్లో న్యూడ్ షేడే తీసుకున్నాను. చాలా బాగుంది కదా. ఎలా ఉంది? మీకు ఏ షేడ్స్ లిప్స్టిక్ లో ఇష్టం అని నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు ఎలా కనిపిస్తుందని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే రెడీ అయిపోతున్నాను. రుద్వేద్ అయితే ఎప్పుడు నా డ్రెస్సెస్ అన్ని చూపించాలి, అటు ఇటు పారేయాలి, ఎందుకంటే ఆ డ్రెస్ ఇంకా రెడీ అవుతుంది. నా డ్రెస్ ఫస్ట్ చూపిస్తానంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. అల్లారైతే ఎక్కువ చేసేస్తున్నాడు. పదండి మీకు చూపిస్తాను, రండి. హాయ్ చెప్పు అందరికి. అందరు ఎలా ఉన్నారు అడుగు?
అందరూ పిచ్చి పిచ్చి లాగా ఉన్నారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? లేదు, అందరూ సూపర్ గా చాలా బాగున్నారు. మీ అందరినీ రుద్వేద్ చాలా మిస్ అవుతున్నాడు. అంటే ఎప్పుడు ఊరికే కామెడీ చేస్తున్నాడు, చెప్తానే ఉంటాడు అమ్మ వీడియో చేద్దామా వీలాగ్ చేద్దామా అని. వాడే ఫోన్ పట్టుకొని వచ్చి వీడియోస్ అన్ని చెప్పి హాయ్ గైజ్ అంటాడు. నేను ఇప్పుడు ఇది ఇలా చేస్తున్నాను, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తుంటాడు. ఇప్పుడు స్కూల్ అయిపోయింది కదా, లాస్ట్ వెళ్ళాం గైస్, చూడండి. లాస్ట్ డే వీడియో ఉందంట వాడిది స్కూల్ది, చూడమని చెప్తున్నాడు. చెప్పు వాళ్ళందరికీ సరిగా. ఆ వీడియో చూద్దాం. అక్కడ లేదు, ఇక్కడ రా, ఇంకా ఉంది. సో ఇంకా మీ అందరికి టైటిల్ చూస్తేనే తెలిసిపోయింది, రిక్కీ ధోతి ఫంక్షన్. నా ఫంక్షన్ లేదు. నేను కాదు, ఇది నా డ్రెస్ కదా, ఇది వేసుకుని వెళ్తా. అదిగోండి, నాకన్నా ఎక్కువ హడావిడి రుద్వేదే అండి. సో మీ అందరికి తెలుసు. చూడండి, ఫంక్షన్ అంటేనే ఫుల్ హడావిడి అన్నమాట. నేనైతే ఫుల్ షాపింగ్ కి దిగిపోయాను, షాపింగ్ చెయ్యాలి. ఎవరి డ్రెస్సెస్? ఇది మమ్మీది, అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. లేదా నీదే యాక్చువల్లీ. రుద్వేదికి ఏ డ్రెస్ కావాలి చెప్పు. ఆరెంజ్ పుష్ప డ్రెస్. ఏది? కిస్సింగ్ సౌండ్ వస్తుంది కదా, ఆరెంజ్ ఉంది కదా ఆ డ్రెస్. సో కిస్ కలర్ మాత్రము రెడ్ కలర్. సో మీరు అందరూ ఆ వీడియో చూడండి. పుష్పరాజ్ లో కిస్ కిస్ సాంగ్ లో అల్లు అర్జున్ సార్ వేసుకున్నారు కదా ఆరెంజ్ కలర్ ప్యాంటు అండ్ షర్ట్ సఫారీలో, అలాంటి సేమ్ రుద్వేదికి స్టిచ్చింగ్ చేపిస్తున్నాం. కలర్ వచ్చి రెడ్, వాడికి రెడ్ కలర్. తర్వాత సూట్ బ్రౌన్ కలర్. సో బ్రౌన్ కలర్ సూటు, పుష్పరాజ్ డ్రెస్, తర్వాత హల్దీకి డ్రెస్, మెహందీకి డ్రెస్, తర్వాత సత్యనారాయణ పూజ ఉంది, పుష్ప అంతా ఫుల్ వాడు ఫిక్స్ అయిపోయాడు. ఒక ఎప్పుడు పుష్పనే పుష్ప పుష్పరాజ్ పుష్ప. ఇదిగోండి, నేను కొత్త డ్రెస్ తెచ్చిందంతా మా అబ్బాయి అదిగోండి అదిగోండి. ఇది ఒక్కటి మాత్రం పారాడు, ఎందుకంటే ఇది ఆరెంజ్ కలర్ లో ఉంది కాబట్టి, ఆ సాంగ్ లో ఈ కలర్ ఉంది కాబట్టి. సో పార్టీ కావాల్సిన డ్రెస్ అంటే ఫంక్షన్ కావాల్సింది కొన్ని షాపింగ్ చేసి मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బా కమల్ హాసన్, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఇంకేమేం చేద్దాం రిక్కీ ఫంక్షన్ కి చెప్పు. రిక్కీకి ఏం గిఫ్ట్ ఇస్తావు? బాత్రూమ్ క్లీనర్. రిక్కీ నీ ఫంక్షన్ ని గిఫ్ట్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తాడంట. కోకా కోలా తాగుతున్నారు కదా, అందుకే బాత్రూమ్ క్లీనర్. క్లారిటీ దొరుకుతుంది. రిక్కీ కోకా కోలా తాగుతావు కదా, అందుకే నీకు బాత్రూమ్ క్లీన్ చేసేది చెప్పు. రిక్కీకి నువ్వే బాత్రూమ్ క్లీనర్ ఇస్తా. నువ్వు ఎందుకంటే కోకా కోలానే తాగుతున్నావు కదా, సో అందుకే బాత్రూమ్ క్లీనర్. సో ఇది కొన్నే. ఇంకా రుద్వేద్తో వెళ్ళి చాలా షాపింగ్ ఉంది. ఇంకా మీకు అంతా అడవడి వీడియోస్ చూపిస్తానే. సరే ఇవ్వు, ఒకటొకటే చూపిద్దామా మనము. ఇది నా డ్రెస్ అంట. ఇది సో రుద్వేద్ డ్రెస్. ఇది నాకు సెలెక్ట్ చేశాడు రుద్వేదు. ఓకే, మరి అమ్మకి కింద పడింది. ఇవన్నీ నాకా? మరి ఇవ్వు చూపిద్దాం. ఇంకా షాపింగ్ ఏం చేస్తావు నువ్వు? మరి అప్పకి చెయ్యాలి, కన్యాకకి చెయ్యాలి, తాతయ్యకి చెయ్యాలి, నానికి. డబ్బులు లేవు నా దగ్గర, ఒక్కటే మన 5 డబ్బుల్స్ ఉన్నాయి. అంతేనా? మరి తాతయ్యకి అమ్మమ్మకి అందరికి మనం షాపింగ్ చేయాలి కదా. అయితే అన్ని డబ్బుల్స్ ఉన్నాయి. డబ్బుల్స్ ఉన్నాయా? వెళ్ళిపోదామా? ఇప్పుడు కాదు, మరి రిక్కీ ఫంక్షన్ ఉన్నప్పుడు. అదే వాళ్ళందరికి డ్రెస్ షాపింగ్ చేయాలి కదా. నువ్వు మాత్రం పుష్పరాజు, మరి నేను ఆ బ్లాక్ డ్రెస్ అది వేసుకో. అందుకే వైట్ వేసుకున్నాను, వైట్ కలర్. ఇలా అదిగోండి అలా డ్రెస్ వేసుకో. నువ్వు డాన్స్ చేయి అయితే, దా కిస్ కిస్ డాన్స్ చేసే. అవును ఇది స్టేజ్. నువ్వు అలా వెళ్ళొద్దు, అక్కడ మస్కిటోస్ ఉన్నాయి. సరే నా పాతయ్య
దానికి వండే వేసుకుని కదా వేసుకుంటారు. వండర్ వేసుకొని చేస్తావా? సరే ఇది కడతాను రా, దీంతో మనం కిస్ కిస్ చేద్దాం రా. కమ్ వద్దు. దా, దుప్పట్టా వేస్తా. సో ఇది వాడు చాలా ఇష్టమైన కలర్, అంటే రెడ్, ఈ ఆరెంజ్ కూడా వాడు బాగా నచ్చింది. నాకు ఇలా దుప్పట్టా సీక్వెన్స్ వచ్చింది. అండ్ నా డ్రెస్ని చూపిస్తాం మీ అందరికీ. ఏ డ్రెస్ దేనికి వేసుకోవాలి కూడా ఇంకా తెలీదు, తీసుకొచ్చేసాను. ఇది చూడిదార్ ఇలా, దీనికి ఇలా ప్యాంట్ వచ్చింది. కన్నా ఇవన్నీ ఇవ్వు, మమ్మీ చూపిస్తా. సో వాడికి ఇష్టమని రెడ్ కలర్లో తీసుకున్నాను, ఆరెంజ్ తీసుకున్నాను. అంటే నా డ్రెస్ వరకే మీకు ఇంకా చూపిస్తున్నా. ఇంకా కనిహది, అనిది అంటే ధనుష్ గారిది, రుద్వే డ్రెస్ ఇన్ని ఉన్నాయి ఇంకా షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా మీకు చూపిస్తా. వాడు పుష్పరాజ్ ఇదిగోండి ఇచ్చాడు, వాడికి నచ్చింది మాత్రమే ఇస్తాడు. ఇలా అనార్కలి కూడా తీసుకున్నాను. ఓన్లీ డ్రెస్సే అనుకుంటున్నారా? డ్రెస్ కాదండి, ఇంకా మేకప్ ఉంది, హెయిర్ స్టైల్ ఉంది. సో మేకప్ ఐటమ్స్ అంతా షాపింగ్ చేయాలి. గ్రీన్ ఇదే ఇస్తావా? బాగుంది కదా ఇది కూడా. ఇదిగోండి ఇలా వేసుకొని. నా సైజే, అది నీ సైజా? మరి ఇది బ్లాక్ కలర్, ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం కాటన్ లో కూడా తీసుకున్నాను. అవును అందుకే ఇవ్వు, చూపిద్దాం. గ్రీన్ చూపిద్దాం, ఇవ్వు కదా. అంటే నాకు ఇప్పుడు సమ్మర్ కూడా ఉంది కదా, అది ఉంది, కట్టు ఉంది, అది చూపిద్దాం. ఇవ్వు, చాలా బాగుంది ఇది. సమ్మర్ కి నీకు ఇరిటేట్ అవ్వు, చూపిస్తున్నాను చూడు. రుద్వేదికి ఇరిటేషన్ లేకుండా ఇదిగో కట్టు ఉందిగా, ఇదిగో ఇది కట్టు ఉందిగా, ఇదిగో ఇది కట్టు ఉందిగా. ఇది కాదు మంచి ఓపెన్ ఉండాలా నీకు. ఇలా స్కర్ట్ వచ్చి ఇప్పుడు నీకు డ్రెస్ కుట్టించడానికి వెళ్తాను చూడు, అప్పుడు మమ్మీ కూడా చెప్పి అలా కుట్టించుకుంటా. లెహెంగా ఉంది, ఇంకా శారీ ఉంది, జ్యువెలరీ ఉంది, అన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తాను. మీరు కూడా నా కమెంట్స్లో కొంచెం చెప్పండి ఏదైతే బాగుంటుంది, ఏం వేసుకుంటే, ఏ కలర్ అయితే నాకు చాలా ఈ గ్రీన్ కూడా చూపిద్దాం. సో నాకు కమెంట్స్లో చెప్పండి, హెల్ప్ చేయండి. చాలా ఫంక్షన్ ఉంది. నువ్వు చెప్పు అమ్మ, ఏది వేసుకుంటే బాగుంది? చెప్పు. నాకు బ్లాక్. అయ్యే తీసుకో. మా పోయింది ఇప్పుడు. నేను వేసుకునే డ్రెస్ కూడా రుద్వేద డిసైడ్ చేస్తాడు. మిక్సింగ్ గ్రీన్ దుప్పట్టా ఇది. సో ఇది దుప్పట్టా ఇలా ఇచ్చాడు, గ్రీన్ ఇది దుప్పట్టా, పిస్తా గ్రీన్. అంటే మనం దుప్పట్టా ఇలా వేసుకున్నాం. టంటడాన్, ఇది ఉరుకన్నా ఈ చూడిదార్ ఇవ్వలేదు. ఉండు, వీడియో చేస్తున్నాం కదా. మా అబ్బాయి మీకు తెలుసు కదా, పుష్పరాజ్. ఇదిగో అసలు తగ్గేదేలే అమ్మా. దా ఇలా ఇలా చెప్పి ఇక్కడ చెప్పేసి అందరికి. అప్ప నేనేం పైన ఏమని పిలుస్తారు చెప్పు? అప్ప బాస్. నేను వద్దు, మనం షూటింగ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ నీకు ఇష్టమైన సాంగ్ వెయిట్ చేద్దాం. నీకు ఇష్టమైన సాంగ్ చెప్పలేదు. డాన్స్ తెలుసు, కానీ అతో చేస్తావు కదా. తెలుసుగా, చెయ్యి. యుక్తతో చేస్తావా? సరే ఇది ఒక చూడిదార్ దొరికింది, చూపించేస్తాను. ఇది గోల్డ్, పిస్తా గ్రీన్ విత్ గోల్డ్, అంటే షైన్గా ఉంటుంది. ఫంక్షన్స్ అన్నీ స్టార్ట్ అయిందని తీసుకున్నాను. ఇదిగోండి డాన్స్ ఆడిస్తాను, డాన్స్ ఆడదాం రా. కమాన్. అక్కడ మార్చుకొని వస్తావా? డ్రెస్ ఏదో మార్చుకొని వస్తాడంట, నాకు తెలీదు. మ్యాజిక్ అయిపోయింది, డ్రెస్ చేంజ్ హీరోది. కమ్ కమ్. మరి ఎలా? వెయిట్ చేస్తున్నా. ఇదిగో ఎలా మార్చుకో. మరి ఏది ఇవ్వను?
ఇదా ఇది నా డ్రెస్ కన్నా కన్నా నా డ్రెస్ ఇది ఇస్తానుండు. ఓకే ఇప్పుడు రా బయటకు రా. అదిగోండి వేసేసుకున్నా. టంటడా డ్రెస్ వేసేసుకున్నాడు. అదిగా బజ్జబోల్ తీసుకెళ్తే అడవాటు చేస్తున్నాడు. పుష్ప డ్రెస్ రే నువ్వు పుష్పనా? ఎంతసేపు అండి పుష్ప అంటున్నాడు. ఏంటి రౌండ్ చేస్తున్నాడు? ఆ డ్రెస్ వేసుకోవడం అంట అలా లోపలికి వెళ్ళేసి అలా టిప్పేసుకొని డ్రెస్ వేసుకొని రావడం అంట. అదే అలా ట్రై చేయగలరు. వాడికి సైజ్ అవ్వకపోతేనా కట్టిన వాడు ట్రయల్ రూమ్ కి వెళ్ళి చాలా పాడైపోయాడు. నువ్వు రారా రే బాస్. నేను ఇంకా చెప్పా నీ డ్రెస్ కలెక్షన్స్ ఉన్నాయి, రుద్వేద్ది ఉంది, ఇంకా చూపిస్తాను, ఇంకా షాపింగ్ కి వెళ్తున్నాను అన్ని. రే డ్రెస్ మార్చుకోవడానికి కట్టిన వెనకలు వెళ్ళి ఇక్కడ మీ అందరికి ఇది కప్పాడు. బట్ అటుపక్క చూడండి ఊరందరికీ కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ ఆ భయ్యా చూసారు. అక్కడ అందరూ చూస్తున్నారు నీ డ్రెస్ చేంజ్. అక్కడ ఊర్లో భయ్యా చేంజ్ అందరూ చూసేసారు. వచ్చేసాడంట డ్రెస్ వేసుకొని. అయితే డాన్స్ చెప్పతో పాటు ఏ డాన్స్? కదా చేస్తారు. ఎవరు? నేను ఓన్లీ బాయ్స్ తో చేయనా? నేను డాన్స్ అంటే బాయ్స్ తో చేయనంటే ఓన్లీ గర్ల్స్ తో చేస్తాను. థ్యాంక్స్ రరే, థ్యాంక్స్ రరే స్టేట్మెంట్ ఇచ్చినందుకు. నువ్వు ఒక్కడు చాలు చేయడానికి, ఒక్కడు చాలు. నాతో ఫైటింగ్ చేస్తే ఏమవుతుంది? నీలాగేనే ఓన్లీ గర్ల్స్ తో డాన్స్ చేస్తాడంట. నేను ఈ మధ్యలో భయపడుతున్నా అండి. బెల్ట్ తీయాలా అల్లరి చేస్తున్నావు. చూసారా ఫేస్ లో భయం ఎలా వచ్చిందో? హల్క్ ఎందుకు అవుతున్నావు నువ్వు? వాడికి ధైర్యం వచ్చేసింది. హల్క్లా లేదు, ఫిట్స్ వచ్చినట్టు అన్నట్టుంది. హల్క్ ఎందుకు? హీరో అయిపోను. హీరో స్టైల్ గా ఉండాలి అన్నారు. అబ్బో హీరో అంటే వెంటనే డబల్ మామూలుగా షూట్ చేసే ఫైటింగ్. అప్ప ఎలా ఫైట్ చేస్తారు? నన్నే కొడతావురా నువ్వు. చేసే కొట్టేసే. నన్నే కొడుతున్నావురా. అమ్మా 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 చాలరా రే. ఇంకా నేను ఎత్తేస్తా. అమ్మో ఎత్తేక కూడా తగ్గేదాలే అండి. ఎలాగా? నువ్వెక్కడ తగ్గుతావురా? మేము తగ్గాలి కానీ. అవును. సో ఇంకేం సంగతులు? స్కూల్ కి వెళ్తాడంట. వెళ్తున్నావరా ఇప్పుడు? రేపు స్కూల్ టాపిక్ మార్చొద్దులే. రేపు స్కూల్ కి వెళ్తున్నావా లేదా? అయ్యో అప్పరా. రేపు స్కూల్ కి వెళ్తున్నావా లేదా? చెప్పు. ఓ మళ్ళీ వాళ్ళకి ఎందుకు అవుతున్నావు అనుకుంటూ? రేపు స్కూల్. పుష్పరాజ్ డ్రెస్ వేసుకుంటున్నావు. స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళట్లేదండి. బాగా అల్లరి చేస్తున్నాడు. మీరు కామెంట్స్ లో అమ్మో చాలా మంది నాకు కమెంట్స్ లో చెప్పారు రుద్వేద్ ని మమ్మీ తిట్టారా, నీకే సపోర్ట్ అంట అందరూ. నన్ను కట్టేస్తున్నాడండి వెనకతల. నా సీరియల్ ఏదో సీన్ చూసాడు కట్టేసాడంట. నేను కట్టేస్తా. నేను కృష్ణుని కట్టినట్టు గోడకి. ఏం చెప్పాలి రా దాక్కుంటున్నావు? అల్లరి ఏమైంది? నీ డ్రెస్ సెలెక్షన్ అయిందా? రిక్కీ అయ్యాడు రా బిగ్ బాయ్. మొత్తానికి మా పెద్ద మనిషి అయ్యాడు రిక్కీ. కంగ్రాచులేషన్స్. మామూలు ఉండదు. అందమైన అమ్మాయిలందరూ రెడీ అవ్వండి రిక్కీని లైన్ వేసుకోవడానికి. రిక్కీ పెద్ద మనిషి అయ్యాడు. అసలు ఆ మాట చెప్తే సిగ్గుపడు. అసలు ఫంక్షనే వద్దు, నాకేం వద్దు అని గోల చేస్తున్నాడు. సో మొత్తానికి రిక్కీని అయితే ఈసారి ఈ ఫంక్షన్ లో బాగా మనం ఏడిపించాలి. సో అలా ఫిక్స్ అయ్యాను. డోర్ అదిగో నా బట్టలన్నీ ఇలాగే. ఏ ఊరు అనేది చెప్పరా? ఏ ఊరు నీది? చూడండి బెంగళూరు అని చెప్తారు. ఏ ఊరు అనేది? అది అందుకే ఇలా విసురుతున్నావు. లేదు బెంగళూరు ఇలా విసురము. మరి ఏ ఊరు అనేది? అదొక్కటి పైకి పెట్టి అన్ని విసిరేస్తా. ఇది నీ డ్రెస్ రా? ఏ ఊర్లో రా ఇది నీ డ్రెస్ అవుతుంది? లేడీస్ డ్రెస్ రా. See you next time. చేసిందంతా చేసి. సో మీ అందరూ బాగున్నారు కదా? అయిపోయిందా లాగ్? అవుతుందా? అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక షాపింగ్ లో నీతో పాటు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానని చెప్దాం. ఇంకొక బిల్ పెట్టేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానని చెప్తున్నమాట ఇండైరెక్ట్ గా. సో అయితే ఈ బ్లాగ్ ఇక్కడ అయిపోయింది. అయితే నేను కరెక్ట్ టైం వచ్చాను. సో గైస్ అయితే షార్ట్ అండ్ స్వీట్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సో మా నుంచి వీడియోస్ ఇంకా రెగ్యులర్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాము, ప్రయత్నిస్తాము. ఇగో ఇవి అల్లర్లన్నీ మామూలుగా లేవు. కోతిగాడు ఓకే బాయ్ బాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసే. లవ్ యూ. లవ్ యూ. సబ్స్క్రైబ్ టు కీర్తి జై ధనుష్ చెప్పేసే. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే ఓకే వీడియో చేస్తారులే ఓకే కూల్ కూల్. పాప వీడియో కష్టపడి చెప్పింది కానీ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్. బాయ్.